హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలా ఉంటుందంటే సమాజంలో బలహీనుడికి కత్తులు బాంబులు గన్నులు ఇచ్చినా కూడా వాడు యుద్ధం చేయలేడు, పారిపోతాడు, భయపడతాడు, దాక్కుంటాడు. అసలు పిరికి బంద కాబట్టి ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు మనం నిజంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి ప్రాబ్లం రాగానే పారిపోయి శరణు అంటూ ప్రతిపక్ష పార్టీలో చేరినటువంటి నాయకులది అదే పని, అదే అవస్థ. లేదు, నేను తోపు తురుమని అధికారంలో ఉన్నప్పుడు పిచ్చగా మాట్లాడి అంతా అధికారం పోయిన తర్వాత నా కుటుంబం, నా ఫ్యామిలీ, నేను అని తప్పించుకుపోయిన పోసాని కృష్ణమురళి, ఆలీ గారు, వీళ్ళందరిది, శ్రీరెడ్డి, వీళ్ళందరూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే పంచాయతీ బ్యాచ్, పిరికి పందాలు వీళ్ళంతా. వీళ్ళ గురించి మనకి నిజంగా వీళ్ళకి ఏం చేసినా కూడా అవి తిరిగి రావు. కానీ బలహీనుడికి రెంట్కి ఇచ్చిన గడ్డి పోసి ఇచ్చిన వాడు దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం అంతా ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నావు అన్న, డైరెక్ట్ పాయింట్కి రా అంటున్నారు మీరు చాలామంది, నాకు తెలుసు. అయితే ఆర్జీవీ పైన కూడా కేసులు పెట్టారు గతంలో తీసినటువంటి సినిమాను ఉద్దేశించి. ఆర్జీవీ పారిపోయాడన్నారు, దాక్కున్నాడన్నారు. సో కాల్డ్ ఒక హీరో ఒక గెస్ట్ హౌస్లో ఆయన సేద తీరుతున్నాడు, భయపడాడు, ఉచ్చబోసుకుంటున్నాడు, గడగడలాడుతున్నాడు అంటూ అటు టీవీ5లోను, ఇటు మహా న్యూస్లోను, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోను, అలాగే ఎవరైతే టీడీపీకి అనుబంధ సంస్థలుగా రన్ అవుతున్నటువంటి చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా సేమ్ స్టోరీస్. పారిపోయాడు, దాక్కున్నాడు, భయపడ్డాడు, ఊచబోసుకున్నాడు, బయటికి రాడు, ఇంత హీనుడా, ఎంత ధైర్యం లేనోడా అంటూ చాలా విధాల ఆ రామ్ గోపాల్ వర్మని ఎర్రిపప్పని చేశారు. అయితే దాన్ని ధీటుగా ప్రశ్నిస్తూ నేను ఎర్రిపప్పని కాదురా మీరు ఎర్రిపప్పులు అంటూ బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వటం అన్నీ చాలా చాలా గట్టిగానే చేశాడు రామ్ గోపాల్ వర్మ. అయినా కూడా సంతృప్తి చెందని రామ్ గోపాల్ వర్మ బ్రాడ్కాస్టింగ్ కంపెనీలన్నిటికీ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి టీవీ5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహా న్యూస్ పైన కేసులు వేస్తున్నాను. వాళ్లే కాదు, ఎవరైతే యాంకర్సు, ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళందరినీ గ్యారెంటీగా న్యాయస్థానాల ముందు నిలబెట్టి తప్పుడు కేసులు, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు గాను శిక్షార్హుల్ని చేస్తానంటూ పెద్ద ట్వీట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలను స్వీకరిస్తున్నా అన్నాడు. దానికి సంబంధించి వెరీ సూన్ అందరికీ సమ్మన్లు అందుతాయి అన్నట్టు వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే మీకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతుందా? భయపడి పారిపోయిన వ్యక్తి అని ప్రచారం చేశారు, దాక్కున్నాడని ప్రచారం చేశాడు, ఎవడో గెస్ట్ హౌస్లో పడుకున్నాడని ప్రచారం చేశాడు, పిరికివాడన్నారు. ఇప్పుడు వాడే పిరికివాడే తిరిగి గడ్డపారై ఒక్కొక్కరిని ఉచ్చపోయిస్తానికి రెడీ అయ్యాడు. ఆల్రెడీ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూస్తోనే సగం సచ్చి బిక్క చచ్చిపోయినటువంటి సో కాల్డ్ పచ్చ మీడియా బ్యాచ్ అందరికీ ఆర్జీవీ ఈసారి కోర్టు సమన్లు పంపించి మరీ ఉచ్చబోయించడానికి సిద్ధపడ్డాడు. తన ఇంటెన్షన్ ఏదైనప్పటికీ నేను ఇలాగే చెప్తూ ఉన్నా. ఎందుకంటే అసమర్థుడు చేతకానోడు అన్నారు. ఇప్పుడు ఆ అసమర్థుడి చేతిలోనే కుక్క సాగు సాగబోతున్నారు అన్ని మీడియా ఛానల్స్. సో ఓవరాల్గా తెలియాలంటే మీకు ఇప్పుడు ఒకటే చెప్తున్నా, ధైర్యం మనిషికి ఆయుధం, గర్వం మనిషికి ఆభరణం. అభద్రతాభావం, పిరికితనం ఇవన్నీ మనుషుల్ని చేతకానంలోగా తీర్చిదిద్దాయి. ఆర్జీవీ చేతకానోడు కాదు, బలవంతుడు. బలవంతుడి చేతిలో గడ్డి పూసైన ఆయుధం అవుతుంది. ఆ ఆయుధానికి బలయ్యే వాళ్ళే ఇప్పుడు సో కాల్డ్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి మీడియా సంస్థ. ఆర్జీవీ తగులుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇటువంటి కేసులు ఆయనకి కొత్త కాదు కదా. పిల్ల పిత్రే కేసులు పెట్టాడు ఆర్జీవీ పైన. ఇప్పుడు ఆర్జీవీ గట్టి రాడ్డునే దింపుతున్నారు. బ్రాడ్కాస్టింగ్ కంపెనీల కంటే ఎవరైతే బ్రాడ్కాస్టింగ్ ఆర్గనైజేషన్ ఉంటుందో, బార్క్ ఉంటుందో, వాళ్ళకి కూడా కంప్లైంట్ చేసే విధంగా ఆర్జీవీ వెళ్తున్నా. అంటే నిజంగా ఆ కథనాల్లో తప్పుడు కథనాలు ఉంటే మాత్రం బార్కు మంచి గట్టి చర్యలే తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ యుద్ధంలో ఆర్జీవీ ఒకడు ముందుకేసి అన్నింటినీ ఉచ్చబోయిస్తున్నాడు అనడంలో ఎటువంటి తప్పు లేదు. సో ఆ ట్వీట్ కూడా మీకు పక్కన ప్లే చేస్తున్నా, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం ఆర్జీవి తిరిగి ఫైట్ చేస్తాడని. కావాలంటే కింద మాకు ఆర్జీవికి సంబంధించిన వీడియోస్ అన్ని చూడొచ్చు, అవి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.